మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? టాప్ 3 ఫిల్మ్స్ ఏంటి మీ ఫేవరెట్? దేంట్లో లైక్ ఇప్పటివరకు మొత్తం అన్నిట్లో మీరు చూసిన వాటిలో. అలా నేను హారర్ కానీ, క్రైమ్ కానీ. హారర్ గానీ, క్రైమ్ గానీ అంటే హారర్ అయితే అంటే సినిమాలు ఎక్కువగా చూడను. హ్మ్. వెబ్ సిరీస్‌లే చూస్తా ఉంటాను. ఓకే. సో, మై ఫస్ట్ ఫేవరెట్ ఈజ్ 'సూపర్ న్యాచురల్'. హ్మ్. 'సూపర్ న్యాచురల్' వెబ్ సిరీస్ అది ఎన్ని సంవత్సరాలైనా నేను చనిపోయేదాకా అదే నా ఫేవరెట్ ఉంటది. ఓకే. అంటే ఎన్ని దానికన్నా బెస్ట్ వచ్చినా సరే నేను ఫస్ట్ చూసిన సిరీస్ అది స్టార్ట్ హ్మ్. చేసింది. హ్మ్. టోటల్ ఐ థింక్ 15 సీజన్స్ ఉంటాయి. హ్మ్. 15 సీజన్స్ 15 ఇయర్స్ తీశారు అది హ్మ్. సిరీస్. సో, దట్ ఈస్ నా హారర్‌ని నాకు ఇంకా ఇది చేసింది ఏంటంటే 'సూపర్ అది న్యాచురల్'. హారరా? హారర్. ఓకే. 'సూపర్ న్యాచురలే' హారర్ మొత్తం అది. హ్మ్. ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళు డీమన్స్‌ని డెవిల్స్‌ని పట్టుకుంటా ఉంటారనమాట. హ్మ్. పట్టుకొని వాళ్ళని క్లోజ్ చేస్తారు. హ్మ్. ఆ షోలోకి ఏంజెల్స్ వస్తాయి. గాడ్స్ వస్తారు. గాడ్‌కి సిస్టర్ ఉంటది. ఇట్లా ఆ ప్రపంచం మొత్తం వేరే ఉంటదనమాట. హ్మ్. సో, అది నంబర్ 1. హ్మ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 'మెంటలిస్ట్'. హ్మ్. 'మెంటలిస్ట్' అని ఒకటుంటుంది. హ్మ్. దాంట్లో మొత్తం క్రైమ్‌కి సంబంధించింది. హ్మ్. సీరియల్ కిల్లర్‌ని పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్లంతా హ్మ్. వెతుకుతూ ఉంటారు. హ్మ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి 'వ్యాంపైర్ డైరీస్'. హ్మ్. 'వ్యాంపైర్ డైరీస్' కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ షో అది. ఓకే. 'వ్యాంపైర్ డైరీస్' కన్నా నాకిష్టమైంది ఒరిజినల్స్. ఓకే. ఒరిజినల్స్‌లో మెచ్యూర్డ్‌గా ఉంటది. వాళ్ళ థింకింగ్ అదంతా టీనేజర్స్. ఈ 'వ్యాంపైర్ డైరీస్‌లో' మొత్తం టీనేజర్స్ ఉంటారు. హ్మ్. బట్ ఒరిజినల్స్ అనేది ఇంకా బెటర్ ఉంటది షో అది. ఓకే. అసలు ఈ స్టోరీస్ చెప్తూ ఉన్నారు కదా! ఇప్పుడు యూట్యూబ్ ఫుల్ టైమ్ యూట్యూబే కదా మీది? అవును. లైక్ ఇంకే వర్క్ ఏం లేదు. చేయరు. ఇంకేం లేదు. సో, స్టోరీలు వినడం, చెప్పడం, స్టోరీలు వినడం, చెప్పడం, అవి యాహ్! ఎడిట్ చేసుకోవడం కంప్లీట్ అంతా మీదేనా వర్క్? యాహ్! సోలో మొత్తం అన్ని ఛానెల్స్ నేనే ఒక్కడినే మెయింటైన్ ఓకే. చేసుకుంటా. ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఎవ్రీథింగ్, యూట్యూబ్. ఎవ్రీథింగ్. స్కెడ్యూల్ ఏమైనా ఉంటదా దీనికి ఇలాగా? స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందయ్యేది. హ్మ్. బట్ రీసెంట్‌లీ ఏం చేసినానంటే బోర్డ్ తీసుకున్నా ఒకటి. ఆ హ్మ్. బోర్డ్ పైన టైం రాసుకున్నా. హ్మ్. కరెక్ట్‌గా ఈ టైంకి ఈ సినిమా చూడాలంటే చూడాలి. హ్మ్. ఆ తర్వాత ఈ రీల్ ఈరోజు నేను అప్‌లోడ్ చేయాలి. హ్మ్. అంటే అట్లా టైం పెట్టుకున్న దగ్గర నుంచి నాకు చాలా టైం సేవ్ అవుతుంది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ అన్నిట్లలో నేను వీడియోస్ పెట్టగలుగుతున్నా. హ్మ్. ఏవైతే రన్నింగ్‌లో ఉన్నాయో వాటన్నిటిలో ఈక్వల్‌గా వీడియోస్ పెట్టగలుగుతున్నా. సో, ఓకే. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఇంకేం లేదు. ఎందుకంటే నా హ్మ్. వర్కే ఇది. ఇంకా నాకు ఇంకేం ఉండకూడదు. ఓకే. సో, మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే జనరల్‌గా డెఫినిట్‌గా హ్మ్. జాబ్ ఉండాలి అనుకుంటారు. ఈ ఆబ్వియస్లీ. యూట్యూబ్ ఇవన్నీ చేస్తాను, నేను దెయ్యాల కథలు చెప్తానంటే ఫస్ట్ యాహ్! వాళ్ళకి భయమేస్తది గదా! మీకు భయం లేదు చిన్నప్పటి నుండి. వాళ్ళకి భయమేస్తది గదా! యాహ్! అది యాహ్! ఆబ్వియస్లీ అందరికీ ఉంటది పేరెంట్స్‌కి. హ్మ్. వీళ్ళు కూడా స్టార్టింగ్‌లో ఏ ఏం చేస్తావు నేను ఇంజినీరింగ్ చదివించినా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే హ్మ్. లైక్ కొద్ది రోజులు చేసుకొనిచ్చారు. వాళ్ళేం నన్నెప్పుడు ఆపలేదు. మరీ ఆపలేదు. హ్మ్. 50, 50 అనొచ్చు. హ్మ్. సగం అపోజ్ చేశారు. సగం నన్ను వదిలేశారు. హ్మ్. చేసుకో అని చెప్పి. హ్మ్. 2014 బీటెక్ జాయిన్ అయిన దగ్గర నుంచి నేను చేస్తూ ఉన్నా. హ్మ్. అప్పుడు చదువుకుంటున్నానని వదిలేశారు. ఓకే. చేసుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు అనుకున్నారు. హ్మ్. తర్వాత జాబ్ చేయకుండా చేసినన్ని రోజులు ఫుల్ హ్మ్. టార్చర్ ఉండే నాకు. హ్మ్. చెయ్యి ఏదో ఒకటి చెయ్యి. నువ్వు ఖచ్చితంగా బయటికెళ్ళాలి. ఎట్లుంటది ఫ్యూచర్ అది ఇది అని అన్నారు. హ్మ్. బట్ జాబ్ చేసిన. వాళ్ళ హ్మ్. ప్రెషర్‌కే జాబ్ చేసినాను. జాబ్ అది కూడా 8 మంత్సే చేశాను కదా! హ్మ్. ఆ తర్వాత వాళ్ళకే అనిపిచ్చింది. సర్లే వీడేదో అంటున్నాడు గదా! చూద్దాం అని చెప్పి నన్ను ఫ్రీగానే వదిలేశారు. హ్మ్. మరీ ఎక్కువ ప్రెషర్ గూడా పెట్టలేదు. హ్మ్. బట్ మా మదర్ టీచర్ గాబట్టి హ్మ్. షీ నోస్ లైక్ సరే చెయ్యి అని చెప్పి వదిలేశారు. టీచర్ కాబట్టి ఎక్కువ ప్రెషర్ ఉంటది ఇంకా. లేదు లేదు. అట్లేం లేదు. హ్మ్. మా మదర్ లైక్ షీ ఈస్ వెరీ కూల్ అనమాట. ఓకే. అర్థం చేసుకుంటది అన్నీ మా మమ్మీ. హ్మ్. బాగా ఓకే. అర్థం చేసుకొని లైక్ షీ సపోర్ట్స్ మీ ఓకే. బాగా. మీ ఛానెల్‌లో చూస్తుంటారా మీ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్? మమ్మీ గూడా నా వీడియోస్‌లో వస్తా ఉంటారు అప్పుడప్పుడు. ఓహ్! ఓకే. ఇన్‌స్టా రీల్స్‌లో హుహు. చేస్తా ఉంటారు అప్పుడప్పుడు. ఓకే. చిన్న వాళ్ళ చిన్నవి. రిలేటివ్స్ రెస్పాన్స్ ఎలా ఉంటది? రీసెంట్‌గా ఒకళ్ళకి కాలొచ్చిందంట. వాళ్ళెప్పుడు అంతగా ఎక్కువ కాల్ చేయరంట. హ్మ్. ఏంటి మీ వోడు పెద్ద ఇట్లా వీడియోస్ చేస్తున్నాడు. చాలా మంది చూస్తున్నారంట హ్మ్. అని జెప్పి వాళ్ళు పొగుడుతున్నారంట. లైక్ షీ ఓకే. ఫెల్ట్ హ్యాపీ. హ్మ్. బట్ నవ్వుకుంది. ఆళ్ళెప్పుడు కాల్ చేయరురా. హ్మ్. వేరైటివి కాల్ చేసిర్రు అని చెప్పి నవ్వుకుంటా ఉన్నారు అంతే. ఓకే. అంటే యాహ్! కించపరిచేలాగా ఎవరు ఏం మాట్లాడలేదా? వీడియోస్ చేస్తున్నావేంటి? యాహ్! జాబ్ చేయాలి కదా! అలా ఏమి? కించపరిచినట్టు ఎవరు ఏమనలేదు. హ్మ్. బట్ ఐ డోంట్ హావ్ మచ్ ఫ్రెండ్స్. నాకు తిప్పికొడితే ఒక ఇద్దరు ఫ్రెండ్స్, ముగ్గురు ఫ్రెండ్స్ కూడా లేరు. ఓకే. నేను రిలేటివ్స్ గూడా అంత ఎక్కువ లేరు కాబట్టి హ్మ్. ఈ వీటికి నో. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ని నమ్ముతా. హ్మ్. ఎవ్వరు ఏది చెప్పినా నేను ఏది పట్టించుకోను. హ్మ్. సో, నేనొకటి అనుకుంటున్నా అంటే అది ఖచ్చితంగా అయితది. అంతే. ఓకే. నువ్వు హ్మ్. నెగెటివ్‌గా మాట్లాడినంటే వాడు నా లైఫ్‌లో నుంచి కట్టింగ్ అంతే. ఓకే. వాడింక ఉండడు. ఓకే. ఇంకోసారి వాడికి కాల్ ఉండదు. వాడు మాట్లాడడం ఉండదు. హ్మ్. సో, అంతే. ఓకే. ఇట్లాంటి వాళ్ళని దూరంగా పెట్టేస్తా. ఓకే. ఎవ్వరైనా సరే. మీ డ్యాడ్ కూడా ఏమనరా? అంటే మమ్మీ అంటే బేసిక్‌గా హ్మ్. సపోర్ట్ చేసేస్తారు అబ్బాయిలకి. యాహ్! యాహ్! మరి మీ ఫాదర్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? అంటే మమ్మీ చెప్పింది కాబట్టి డ్యాడీ గూడా ఓహ్! సో, మీరు మీ మదర్ మమ్మీకి డామినేషన్. చెప్తారు. మీ మమ్మీ మీ డ్యాడీకి చెప్తారనమాట యాహ్! అలా. మీ అంతే. సిబ్లింగ్స్ ఉన్నారా అవును. ఎవరైనా? చెల్లి ఉంది. భయపడతారా ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు? యాహ్! తను భయపడుతుంది అప్పుడప్పుడు. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే హ్మ్. మా చెల్లి నేను లక్కీ అని ఫీల్ అవుతాను మా సిస్టర్‌ని. హ్మ్. సో,
ప్రతి వీడియో చేసిన తర్వాత ఫస్ట్ మా చెల్లికే చూపిస్తా. అమ్మో! నువ్వు భయపడ్డావా అంటే ఆ జనాలు కూడా భయపడతారు. హ్మ్. సో చూపిస్తాను. హ్మ్. తన చేతులతోటి అప్లోడ్ చేపిస్తా ప్రతి హ్మ్. వీడియో. హ్మ్. షీ ఓన్లీ అప్లోడ్స్ ఎవ్రీ లైక్ వీడియో యూట్యూబ్‌లో. ఓకే. సో ఓకే. తనతోటి చేపిస్తా ఓకే. ఎప్పుడైనా.